వన్ మనం ఏదైనా షోరూంలో వెహికల్ తీసుకున్నాం కానీ కార్ కానీ బండి కానీ ఏదైనా వెహికల్ తీసుకునేటప్పుడు మైలేజ్ అనేది కంపెనీ చెప్పింది ఒక రకంగా ఉంటుంది, రియల్ టైంలో ఇంకొక రకంగా ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుందని చెప్పి నేనైతే రీసెర్చ్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో నాకు కొన్ని విషయాలు అయితే తెలిసినాయి. సో రియల్ టైంలో మనం చెక్ చేసినట్టుగా కంపెనీ చెక్ చేయదు. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాక్ రోడ్లో ఎటువంటి గుంతలు లేని, సిగ్నల్స్ లేని అండ్ స్ట్రైట్ రోడ్లో చెక్ చేస్తుంది. అలాగే మీకు ఇక్కడ చూపిస్తున్నాను, దీని పేరు నాకు తెలియదు, ఎక్సైటర్ లాగా ఉంటుంది. సో ఈ స్టాండ్ మిషన్ మీద కూడా మనకి చెక్ చేసి మైలేజ్ టెస్ట్ అనేది చేస్తుంది. సో ఇది చూసుకుంటే కనుక మనకి ఒకటే స్టాండర్డ్ యాక్సిలేషన్ ఇస్తూ ఎటువంటి బ్రేక్స్ వేయకుండా అండ్ హెవీ లోడ్ యూస్ చేయకుండా సింగిల్ రైడ్ తోటి మనకి మైలేజ్ టెస్ట్ అనేది చేస్తుంటుంది. అంతేకాకుండా మనకి టైర్ ప్రెజర్ ఏదైతే ఉందో ఆ టైర్ ప్రెజర్ కూడా పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకొని దాన్ని చెక్ చేసుకొని మనకి రైడ్ టెస్ట్ అనేది చేస్తుంటుంది. హెవీ లోడ్ కూడా వేయదు, యాక్సిరీస్ ఏమీ యాడ్ చేయదు, ఇంక్లూడింగ్ మిర్రర్స్, శారీ గార్డు ఇటువంటి చిన్న చిన్న యాక్సిరీస్ కూడా వేయకుండా ఓన్లీ వెహికల్ తోటే మనకి మైలేజ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో అందుకనే మనకి రియల్ టైంలో చూసుకుంటే కనుక మనకి హెవీ ట్రాఫిక్ ఉంటుంది, సిగ్నల్స్ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అండ్ మన యాక్సిలేషన్ కూడా ఒక్కొక్కసారి సడన్గా ఇస్తుంటాం, బ్రేక్స్ వేసేస్తాం. సో దీనివల్ల మనకి మైలేజ్ అనేది కంపెనీ ఇచ్చిన దానికి మనకి చాలా డిఫరెన్స్ అనేది కనబడుతుంటుంది. సో అందువల్లనే మనకి కంపెనీ ఇచ్చిన మైలేజ్కి 20-30% తక్కువ అందుకు చూపిస్తుంటుంది అనమాట. కానీ రూల్గా చెప్పాలంటే వాళ్ళు ప్రాక్టికల్ రోడ్లో చెక్ చేసి మైలేజ్ చెప్పాలి అంటారు. ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక బెనిఫిట్ బిజినెస్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు.